శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ బహుళ విధియ బుధవారం. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు ఆగస్టు 21, 2024 తేదీ బుధవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:38 అయితే 12:28 వరకు ఉంది. వజ్రం మధ్యాహ్నం 12:28 అయితే 1:57 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వభద్ర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వభద్ర అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా సమసిపోయేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనదేవనలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత స్థితుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా తెలియడం జరుగుతుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమవంతమైనటువంటి ఆదాయాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య పొందడం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఉంటుంది. అనారోగ్య సూచన కూడా కనిపిస్తుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురమైన వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సిమెంట్ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ కూడా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు బుధవారం. అందువలన ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామగారు.